పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలను ఇంధన కష్టాల్లో ముంచెత్తాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు, సోషల్ మీడియా పుకార్లలో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రోజుల్లో బంకులు మూతపడతాయన్న ప్రచారంతో పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. మరోవైపు ఇంధన సంక్షోభంపై సమీక్షను ఎగవేసిన సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధానిలో ప్రజల ఇబ్బందులను అవహేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. ప్రతి పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ కొరతనే. 1 లీటర్ పెట్రోల్ కోసం వాహనదారులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెజారిటీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా పనిచేస్తున్న బంకుల్లో వాహనదారుల గంటల తరబడి భారీగా క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర లైన్లు ఉంటున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇంధన కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏ దిక్కును చూసినా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు కరోనా పరిస్థితులు ఎదుర్కొనేందుకు మరోసారి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ఇంకోవైపు ఆయిల్ కంపెనీల ఆంక్షలు, షరతులు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలేమీ వెరసి రాష్ట్రంలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితులతో ఆందోళన చెందిన వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు పరుగులు పెడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో పెట్రోల్ పంపిణీపై ఆంక్షలు విధించారు. బైకులు, కార్లలో ఫుల్ ట్యాంక్ చేయడాన్ని నిలిపివేశారు. బైకుకు 200, కార్లకు 1000 రూపాయలు విలువైన పెట్రోల్, డీజిల్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. వంట గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తుల కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని ఓ మీడియా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో ఇంధన విపత్తును ఎదుర్కొనేందుకు చేపట్టనున్న కార్యాచరణ ఏమిటని ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ, గ్యాస్, పెట్రోల్ కొరత తీవ్రమవుతున్నందున ఇతిహాసాల్లో మాదిరిగా సూర్యభగవానుడిని ప్రార్థించి రాళ్లతో కొట్టినట్లు అగ్గిపుట్టించి పొయ్యి వెలిగించుకొని వంట చేసుకుని తినేందుకు ప్రజలు సిద్ధం కావాల్సిందే అని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయి వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా ప్రజల ఇబ్బందులను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పెట్రోల్ సంక్షోభానికి సరఫరా కంపెనీల అనాలోచిత నిర్ణయాలు సైతం కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు క్రెడిట్ విధానంలో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన కంపెనీలు ఉన్నపళంగా ఆ విధానాన్ని ఎత్తేశాయి. లోడ్ కావాలంటే డీలర్లు ముందుగానే డబ్బులు చెల్లించాలని అంటున్నాయి. దీంతో ఆ బంకులకు కంపెనీలు సరఫరా నిలిపివేయడంతో అవి మూతపడుతున్నాయి. దీనిపై ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు వెనక్కి తగ్గాయని, మళ్లీ క్రెడిట్ విధానంలో సరఫరాకు అంగీకరించాయని అధికారులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియా పుకార్లతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రనిద్ర వీడాలని, ఇంధన సంక్షోభాన్ని పర్యవేక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నది. పెట్రోల్ కోసం గంటల పాటు లైన్లో ఇబ్బందులు పడుతుంటే ప్రజల పెట్రోల్ కష్టాలు తీర్చకుండా అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ డ్రామాలాడుతుంది. పెట్రోల్, గ్యాస్, యూరియా కొరతపై మధ్యాహ్నం జరగాల్సిన సమీక్ష సమావేశాన్ని రద్దు చేశారు. అసెంబ్లీలో అత్యంత ప్రాధాన్యత అంశంగా చర్చించాల్సిన కీలక అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పెట్రోల్ కష్టాలపై చర్చించాలన్న బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని పట్టించుకోలేదు. జనాల గోస పట్టదు కానీ ఇప్పసారాపై అసెంబ్లీలో చర్చలేంటని పబ్లిక్ మండిపడుతున్నారు. ప్రజల పెట్రోల్, గ్యాస్ కష్టాల కంటే ఇప్పుడు ఇప్పసారాపై చర్చించడం ముఖ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైంపాస్ వ్యవహారాలతో సభా సమయాన్ని వృధా చేయడమేంటని సర్కార్ తీరును జనం తిట్టిపోస్తున్నారు. అసలు నెల రోజులుగా జనం పెట్రోల్, గ్యాస్ కష్టాలు పడుతున్న సర్కార్కు సోయేందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. మూతపడ్డ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరిపించేందుకు ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్కు, రేవంత్కు పదవులెందుకు? సోయిలేని పాలకుల చేతిలో తెలంగాణ మరోసారి దగాపడిందని జనం భావిస్తున్నారు.